అయితే చాలామంది చాలా రోజుల నుంచి అయితే పారామెడికల్ కోర్సుల గురించి అడుగుతున్నారు కదా! అన్న పారామెడికల్ కోర్స్‌లో 14 మొత్తం కూడా 14 కోర్సులున్నాయి. అన్న ఏ కోర్స్ తీసుకోవాలి? ఏ కోర్స్ తీసుకోవాలని చాలామంది అడుగుతున్నారు. అయితే మీకోసం ఈ టాప్ 5 కోర్సెస్ అయితే నేను తీసుకొచ్చాను. ఏంటంటే ఒకవేళ మీరు గాని బాయ్స్‌కి మెయిన్‌గా బాయ్స్‌కి చూసినట్టయితే బీపీటీ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ కోర్స్. బాయ్స్‌కి కావచ్చు, గర్ల్స్‌కి కూడా బీపీటీ అనేది బెస్ట్ కోర్స్. కాకపోతే గర్ల్స్‌కి అంతగా ప్రిఫర్ చేయను బీపీటీ అనేది. బీపీటీ అంటే బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ. జనరల్‌గా బాయ్స్‌కి అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు కార్డియోవాస్కులర్ టెక్నాలజీ అంటాం. లేదంటే కార్డియాలజీ అంటాం. ఇలాగా ఈ కోర్స్ మాత్రం ప్రతి ఒక్కరికి ఎప్పటికి కూడా ఎవర్ గ్రీన్ డిమాండ్ కోర్స్ అని చెప్పొచ్చు. దీన్ని కార్డియాలజీ అంటాం. కార్డియోవాస్కులర్ టెక్నాలజీ అని కూడా అంటాము. నెక్స్ట్ థర్డ్ కోర్స్ వచ్చేసి అనస్థీషియా ఇంకా రేడియో టెక్నాలజీ. రేడియో టెక్నాలజీ థర్డ్ వస్తది. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి అనస్థీషియా. రేడియో టెక్నాలజీ ఎప్పుడు తీసుకోండి అంటే, అన్న నేను ఇప్పుడు రేడియో టెక్నాలజీ చేసి 4 సంవత్సరాల తర్వాత నేను బిజినెస్ పెట్టుకోగలుగుతాను. నా దగ్గర అంత కెపాసిటీ ఉంది అనుకుంటే మాత్రమే ఈ రేడియో టెక్నాలజీ తీసుకోండి. ఇంకొకటి వచ్చేసి అనస్థీషియా. చాలామంది అయితే నన్ను అనస్థీషియా గురించి అడిగితే నేనేమంటున్నా అంటే అనస్థీషియాకి ఆహ్, అన్న ఇది డిమాండ్ ఉండదంటే డిమాండ్ ఉంటది. కాకపోతే ఎప్పుడు డిమాండ్ ఉంటది? ఎప్పుడైతే నువ్వు అందులో ఆహ్, కరెక్ట్‌గా చేసి నీకు ప్యాషన్ ఉండి కరెక్ట్‌గా చేసి నువ్వు అందులో సక్సెస్ అయితే నీకు అందులో డిమాండ్ ఉంటది. లేదంటే దానిలో కూడా సాలరీస్ అనేవి తక్కువగా ఉంటాయి. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి బీఎస్సీ ఫిజియాలజీ. బీఎస్సీ ఫిజియాలజీ కూడా టాప్ 5లో వస్తది. చాలా డిమాండబుల్ కోర్స్, ఎందుకంటే దీని నుంచి మల్టిపుల్‌గా చేసుకోవచ్చు. అందుకోసమే బీఎస్సీ ఫిజియాలజీ అనేది టాప్ 5 కోర్స్ అని చెప్పొచ్చు. ఇంకా మీకు పారామెడికల్ కోర్సెస్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. లేదా కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. మీ కామెంట్స్ బట్టి అయితే నేనైతే ఫర్దర్‌గా వీడియోస్ చేయడానికైతే చూస్తాను. ఓకేనా? థాంక్ యూ. బై బై.